యెరూషలేము నుండి ఒకడు ఎరికోకి దిగిపోతున్నాడంట. మార్గ మధ్యలో దొంగలు పట్టుకున్నారు. దొంగలు పట్టుకుంటే జాలి పడతారా? కొట్టి పడేశారు, రక్తాలు గారేటట్టు కొట్టారు. కొట్టి వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ దోచుకున్నారు. ఆఖరికి వస్త్రాలు కూడా దోచుకొని పోయారు. కొర ప్రాణముతో అంటే చచ్చిపోయే పరిస్థితికి వెళ్ళిపోయాడు. అంతసేపు కొట్టి పడేసి వెళ్ళిపోయారు. వాళ్ళు అసలు ఏమాత్రం ఓపిక లేకుండా చచ్చిపోతాడు ఇంకాసేపట్లో. అయితే ఆ మార్గమున యాజకుడు ఒకడు పోతున్నాడు. యాజకుడు అంటే మీకు తెలుసా? దేవాలయములో పెద్ద, దేవాలయ కైంకర్యములలో ముఖ్యమైన పార్ట్ పోషించేవాడు యాజకుడు. యాజకుడు ఆ త్రోవను పోతా ఉన్నాడు. వీడిని చూశాడు. కనీసం వాడిని ఆగి చూసి పలకరించి పరామర్శించి ఏం చేయలా, అలాగ దాటి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమనుకొని పోయి ఉంటాడు యాజకుడు? నేను చెప్పనా? వీడు అసలు ఈ రాత్రి జామున ప్రయాణం చేసి ఇలా దొంగల చేతికి చిక్కడం మొదటి తప్పు. రెండో తప్పు వినండి బాగా. రెండో తప్పు ఏంటంటే మొత్తానికి వీడి జీవితంలో ఏదో దోషాలు ఉన్నాయి. వీడు మంచోడు కాదు. వీడు మంచోడు అయితే దేవుడు వీడిని దొంగల చేతిలో పడనిచ్చేవాడు కాదు. వీడు మంచోడు కాదు కాబట్టి వీడు టైంలో ప్రయాణం చేశాడు, మొదటిది. వీడు మంచోడు కాదు కాబట్టి వీడు దొంగలకు చిక్కేటట్టు దేవుడు చేశాడు, 2. వీడు మంచోడు కాదు కాబట్టి వాళ్ళు పచ్చడయ్యేటట్టు కొట్టారు, 3. వీడు మంచోడు కాదు కాబట్టి కనీసం పలకరించే దిక్కు లేకుండా అలా పడున్నాడు, 4. మంచోడు గానోడుతో నాకెందుకు అని పోయాడు. ఎవరయ్యా పోయింది? దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్పాను, పెద్దగా చెప్పండి, ఓకేనా? మీరు ఆలోచించండి. ఈ టైపు సైకాలజీ మనకు కూడా ఉంటుంది. ఎవరన్నా తేడా పడితే ఖచ్చితంగా ముందు వాడే డైలాగ్ ఏంటో తెలుసా? ఎంత తేడా అయితే ఎట్ట జరిగిందో, మంచోళ్ళని దేవుడు ఎందుకు అట్ట చేస్తాడు? తేడాలకే ఇట్లా జరిగిద్ది. ఏబు స్నేహితులు ఇదే టైపు మాట్లాడారు ఏబుతో. దేవుడు అన్యాయం చేయడు, ఏబు నీకు ఈ గతి పట్టిందంటే నువ్వు ఎంత తేడా అయితే ఈ గతి పట్టిందో అని ఏబుని పొడవటం మొదలుపెట్టారు. ఆ టైపోళ్ళు అన్నమాట కొంతమంది మనుషులు. బాధలో ఉన్నోడిని ఆదుకొని సాయం చేద్దాం, వాడిని లేవనెత్తుదాం, వాడికి ఇంత ఉపచారం చేద్దాం అనుకోరు. ఏమంటే హెల్ప్ చేసే దగ్గర మంచి ఏంటి చెడ్డ ఏంటి, వాడు బాధితుడా కాదన్నది ముఖ్యం. కానీ వాడు పెద్ద మనిషా, వాడు చెడిపోయినవాడా మంచోడు అంటే అరే సస్తనాడు వాడు మంచోడా చెడ్డోడా అనే తీర్పులు తర్వాత తీరుద్దాం, ముందు వాడి ప్రాణం నిలబడేటట్టు అంత సాయం చేద్దాం అనుకోరు కొంతమంది. నీ బోటి వాళ్ళు పోయి అయ్యో పాపం అని సాయం చేయబోతే ఇదిగో ఇట్రా ఏంది పరిగెత్తుతున్నావు, ఏంది ఆ మనిషికి చేద్దామనే, మామూలు మనిషి కాదా, ఆ మనిషి నీకు తెలియదు, దా లోపల రా ముందురా. ఆ మనిషి కర్మ అంతే కాలాల, ఆ మనిషి కర్మ అంతే కాలాల. ఆ మనిషి మామూలు మనిషి కాదు. ఎంత చెడిపోయిన మనిషి అయితే దేవుడు ఆ కర్మ పెట్టాడు ఆ మనిషికి. దా చెబుతా, దా మనిషి స్టోరీ చెబుతా, దా నీకు రా రా అని లోపల తీసుకెళ్ళి ఇక ఆ మనిషికి తను సాయం చేయకపోగా చేసేవాళ్ళని కూడా చేయనీయకుండా చెడగొట్టే బాపతున్నోళ్ళు ఉన్నారా లేరా? అబద్ధాలు ఆడకుండా చెప్పండి. ఆ ఉన్నోళ్ళల్లో నువ్వు కూడా ఉన్నావా లేదా? ఇదిగో నాటకాలొద్దు. తెలిసి తెలియనప్పుడు నువ్వు కూడా అట్లా ప్రవర్తించావా లేదా? ప్రవర్తిస్తే చెప్పు. మనమేం పెద్ద మనుషులం కాదు. అసలు ఎట్లా మాట్లాడతారంటే ఎట్లాంటి వాళ్ళు ఉంటారా? ఎందుకుంటారా? ఉంటారు. నీ సంగతి ఏంది అని అడిగితే నేను ఏమో ఎప్పుడో చేసి ఉంటాను, నేను కూడా అట్ట. మరి ఉంటారు అనేది నువ్వు ఒప్పుకో మర్యాదగా. నేను ఒప్పుకుందాం. మనమందరము కాకపోయినా మనలో కొందరు అలాంటి వాళ్ళు అయి ఉండవచ్చు. మనం చేయకపోగా చేసేవాళ్ళని చెయ్యనీయకుండా అడ్డగించి ఎందుకు చేయొద్దో లాజిక్లు చెప్పేటువంటి పనికి మాలిన వ్యక్తులుగా మనం ఉంటే అసహ్యపడతాడు దేవుడు.